టీడీపీ అధినేత చంద్రబాబు కడప అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ మహిళ అయిన మాధవికి టికెట్ కేటాయించిన తరుణంలో అందరూ ఆమెకు అండగా నిలబడి ఆమె గెలుపుకు తోడ్పాటు అందించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరం 20వ డివిజన్లో స్థానిక ప్రముఖులు వేణుగోపాల్ స్వగృహంలో వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు టీడీపీలో చేరారు. వారికి శ్రీనివాసులు రెడ్డి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 20వ డివిజన్లో మిత్రులు వేణుగోపాల్ గారు, వారి బంధువులు, కుటుంబ సభ్యులు, వారి అన్నయ్యలు, ఇంకా ముఖ్యమైన నాయకులందరూ కూడా పార్టీలో చేరుతున్న సందర్భంగా వాళ్ళకందరికీ స్వాగతం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కడపన అసెంబ్లీ నియోజకవర్గానికి శ్రీమతి మాధవి గారికి మహిళకు అవకాశం ఇచ్చారు. దానికి వీరంతా కూడా మద్దతుగా తెలియజేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. అందరికీ ఈరోజు రాష్ట్రంలో కానీ కడప నగరంలో కానీ ఒక అరాచక రాక్షస పాలన జరుగుతూ ఉంది, అవినీతి పాలన జరుగుతూ ఉంది. దాన్ని ప్రశ్నించే వాడి మీద కేసులు పెట్టడం, భయపడించాలని చూడడం, బెదిరించడం, లొంగ తీసుకోవడం, ఎన్నికల్లో డబ్బు లొంగ తీసుకోవడం, పోలీసులను అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. మంత్రి గారు కడప జిల్లా సొంత జిల్లాకు ఆయన ఏదో చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, అన్ని కార్యక్రమాలు చేస్తాడు, స్టీల్ ప్లాంట్ తెస్తాడు, ఇంకా పెద్ద పెద్ద ఎన్ని తెస్తాడు, ఎన్నో ఆశలు పెట్టుకొని 2019లో మూకుమ్మడిగా ఓట్లేసినారు. ఈ 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు జిల్లాకు చేసిందంటే 5% కూడా ఈయన చేయలేదు. ఆ బుద్ధులు లేవు, ఈయనకు ఆయన వేరనే విషయాన్ని ప్రజలు గ్రహించేసినారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేదానికి సిద్ధంగా లేరు. సొంత బాబాయ్ హత్య కేసును చూస్తూ ఉన్నాం 5 సంవత్సరాల నుంచి. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కానీ, ఆయన సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ వారి మీద వచ్చిన ఆరోపణలకు ఒక్కరోజు కూడా మాకు ఈ విషయంలో ఈ కేసుతో సంబంధం లేదని ఖండించిన దాఖలాలు లేవంటే ప్రజలు ఏమనుకోవాలి, ఏమని నమ్మాలా? ఎవరు తప్పు చేశారని 5 సంవత్సరాల నుంచి మీ చిన్నాన్న కేసునే నువ్వు ఛేదించుకోలేకపోయినావంటే అది నీ వైఫల్యం కాదని అడుగుతూ ఉండా. ఈరోజు నీ సొంత చెల్లెలు సునీత గారు నీకు ఓటేయొద్దు, మా తండ్రిని చంపిన వాళ్లకు శిక్ష పడాలా, నేను న్యాయం కోసం తిరుగుతున్నానని 4 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంది. చివరకు మీ దగ్గర న్యాయం జరగదని నీ సొంత చెల్లెలే మా ముఖ్యమంత్రి మా అన్నకు ఓటేయొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు అని చెప్తా ఉందంటే ఇంకా పరిపాలన ఎట్టుపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలందరూ అర్థం చేసుకోవాలా, గ్రహించాలా. ఇటువంటి అరాచక పరిపాలన, అవినీతి పరిపాలనకు చమరగీతం పాడాల్సిన రోజు దగ్గరకు వచ్చినాయి. కడప నగర విషయానికి వస్తే ఈ శాసనసభ్యుడు అంజద్ బాషా గారు 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఏం చేసావా నువ్వు అంటే, అవినీతి చేశాం, భూ కబ్జాలు చేసినాం, రౌడీజాన్ని పెంపొందించినాం, కడపలో సామాన్యుడి ఆస్తులు దోచుకుంటా ఉంటే నేను మద్దతు తెలుపుతాడా అని సందేశం ఇస్తూ ఉండవు. గంజాయి ఏర్లై పారుతూ ఉంటే నీ మనుషులందరూ గంజాయి పాత బస్తీలు అమ్ముతూ ఉంటే నువ్వు వాళ్ళకందరికీ మద్దతు తెలుపుతూ ఉండవు. ఈ 5 సంవత్సరాలు నిన్ను ఎమ్మెల్యేగా చేసి నీకు మంత్రిగా చేసిన దానికి కడప నగరానికి చేసిన సేవ ఏంటంటే ఇది. అందుకే ఇటువంటి అవినీతి చక్రవర్తులను ప్రజలు తరిమి కొట్టాలనే రోజులు దగ్గరకు వచ్చినాయి. రేపు ఓటు అనే ఆయుధంతో ఈ ఎమ్మెల్యేకి కానీ ఈ ముఖ్యమంత్రి గారికి కానీ సొంత జిల్లాలోనే ఒక చేదు అనుభవం ఎదురు కాబోతూ ఉంది. మెజారిటీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను, ఒక స్వచ్ఛ పరిపాలనను రాష్ట్రంలోని ప్రజలు కానీ కడప జిల్లా ప్రజలు కానీ కోరుకుంటున్న రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి అందరికీ కూడా ఒకసారి జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు రాబోయే రోజులు ఎన్నికల్లో ఓటేయాలని విజ్ఞప్తి చేస్తాం.